ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అసలు మీరు గ్రూప్స్కే ప్రిపేర్ కాలేదు, మీరు గ్రూప్స్ ఆస్పిరెంటే కాదని అంటున్నారు కదా. దాని గురించి నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో గ్రూప్ వన్ నేను రాసిన ఇప్పుడు గ్రూప్ 1 హాల్ టికెట్ మీద ఎగ్జామినర్ సంతకం ఊరికే చేస్తారా సార్? ఇప్పుడు నేను ఎగ్జామే రాయలేదు, హాల్ టికెట్ వచ్చింది అనుకోండి, దాని మీద ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఎట్లా ఉంటుంది? గ్రూప్ 1 హాల్ టికెట్ మీద, గ్రూప్ 4 హాల్ టికెట్ మీద, రెండింటి మీద సిగ్నేచర్ ఉంది అంటే నేను ఎగ్జామ్ రాసినా, పోయినా, అటెండ్ అయినా. గ్రూప్ 2 గ్రూప్ 3 కండక్ట్ చేయలేదు, దానికి సంబంధించింది అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు ఉన్నది. అయితే వీళ్ళు కావాలనే నువ్వు అసలు అభ్యర్థే కాదని చెప్పేసి కొంతవరకు అని, అభ్యర్థి అయిన తర్వాత మళ్ళీ నువ్వు సీరియస్ ఆస్పిరెంటే కాదని చెప్పేసి అంటే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు రైతు మరి అట్లా అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పీజీ చేసినారు, ఏ డిగ్రీ చేసినారు, మరి నిరుద్యోగుల గురించి ఆయన ఎట్లా మాట్లాడతారు? మా గురించి ఆయన ఎట్లా మాట్లాడతారు? మా గురించి ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా. మరి ఆయనకి ఎట్లయితే బాధ్యత ఉంటుందో, ఒక సొసైటీలో చదువు ఉన్నా లేకున్నా, దానికి ఒక ఇష్యూకి పెయిన్ ఉందన్నప్పుడు, దానికి అవగాహన ఉన్నా లేకున్నా దాని గురించి నేను నిలబడాలి, కొట్లాడాలనుకున్నప్పుడు ఇది ఎవరికైనా మాకు ఒక హక్కు ఉంది. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలే. అవును, గ్రూప్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా డిఎస్సి విషయంలో కావచ్చు, మీది నిజంగా న్యాయమైన కోరిక అయితే, ఏదైతే డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలి అనేది న్యాయమైన కోరిక అయితే గవర్నమెంట్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటారు? నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దాంట్లో అన్యాయం ఏముంది సార్ చెప్పండి? సార్ న్యాయం అనేది పక్కన పెడదాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించే విధానాన్ని నాకు అర్థం కాదు. అందుకని సార్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలు పోయి అడిగిన తర్వాత కూడా వాళ్ళ యొక్క, నేను ఏదో చెప్తున్నా, ఆమరణ నిరాహార దీక్ష అనేది ఎందుకు తీసుకున్నా అంటే ఆ లైన్ కూడా, అరే మేము టీజీపీఎస్సీ ముట్టడి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ధర్నా పోస్ట్పోన్ కోసం 5,000 మంది బయటకు వచ్చినారు. దాని తర్వాత ప్రభుత్వాన్ని మారిస్తే ఉద్యోగాలు అనుకున్నాం, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, ముట్టడిలు చేసినారు, ప్రభుత్వాన్ని మారిస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. వచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ 2,000 మంది 3,000 మందితో పిల్లలతో ఆడిపోయి ధర్నా చేసినారు. అయినా కూడా అంతకుమించి నేనేం చేయగలను సార్? ఒకటి. రెండోది, మనము అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది వేరే రాష్ట్రాల్లో వేరు, తెలంగాణలో అన్ఎంప్లాయ్ ఇష్యూ వేరు. ఎందుకు చెప్పనా? ఒకటి, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రోవోక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ దీనికి అండర్స్టాండింగ్ అనేది ఒక ఆల్రెడీ 1929 నుంచి జరుగుతూ ఉన్నది. రాష్ట్రం కోసం కొట్లాడినది విద్యార్థులే, అంటే ఉద్యోగాల కోసమే. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం మార్చడం కోసము, మళ్ళీ ఉద్యోగాల కోసమే. అయినప్పుడు ఈ ప్రభుత్వం పర్టికులర్గా ఇప్పుడు తెలంగాణలో కాకుండా టోటల్ 29 రాష్ట్రాల్లో మీకు ఉద్యోగాలే ఇస్తాము, ఉద్యోగాల కోసమే మీరు మీరు సపోర్ట్ చేయండి, మేము ఈ ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు ఇస్తామని ఏ రాష్ట్రం చెప్పండి నాకు? ఏ రాష్ట్రం చెప్పినప్పుడు వాళ్ళేం ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉసిగొలపలే కదా ఎవరిని. కానీ ఇక్కడ అట్లా జరగలేదు కదా సార్. 10 సంవత్సరాల్లో ఒక రైతు బంధు ఒక రైతుకు వస్తుంది, పెన్షన్ విధానం ఒక పెన్షన్దారుడికి వస్తుంది, కరెంటు ఒక వ్యాపారం చేసేటోడికి, అంటే ఎలక్ట్రిసిటీ అనేది నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, రోడ్డు మీద బండ్లు నడిపేటోడికి మంచి రోడ్లు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా పిల్లలకి అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ మా కోసం ఆలోచన చేసి వాళ్ళని మేము కన్విన్స్ చేసి కేవలం మీకు ఉద్యోగాలు కల్పడం కోసమే మా యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేము రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఇట్లాంటి స్టేట్మెంట్లు, ఇట్లాంటి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలను మేనిఫెస్టో పెట్టి, ఏ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం సార్ ఇట్లా చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో ఒక అధికారంలో వచ్చింది చెప్పండి? మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, కేవలం ఉద్యోగాల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళకి ఇది అర్థం కావాలి. కేవలం ఉద్యోగాలు రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారా? ఖచ్చితంగా అన్నారు. ఒక సంవత్సరంలో రాగానే ఫస్ట్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మేము అడగలేదుగా. డిఎస్సి పోస్ట్ పోన్ అన్నారు, గ్రూప్ 1 1:100 అన్నారు, 1:50 అంటున్నారు వాళ్ళు. సార్ 1:100 అన్నది వీళ్ళేగా. ఎందుకు అన్నారంటే అక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం కోసం. ఆడ 1:1000 చేసినా కూడా నీకు నంబర్ పెరుగుతుంది, రాసేటోళ్ళ నంబర్ పెరుగుతుంది తప్పితే రాసిన తర్వాత కంటెంట్ ఉన్నోడిదే స్క్రీన్ అవుట్ అవుతుంది. దాంట్లో పెద్ద ఇదేం ఉండదు. అంటే నేను 2 లక్షలు వీళ్ళు అన్నా కూడా అక్కడ వాస్తవం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పిన అన్ని మాటలు ఎవరు నమ్మలే. 2 లక్షల ఉద్యోగాలు అనేది పక్కన పెడదాం, వీళ్ళు చెప్పిన ప్రకారంగా 30,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్. ఇంకో విషయం చెప్తా మీకు. సరే బ్రదర్, మరి మీరు అన్ఎంప్లాయ్మెంట్ అందరికి ఉద్యోగాలు వస్తాయా? రావు, నాకు తెలుసు. కానీ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క పిల్లోడు ఈరోజు 32-35 సంవత్సరాలకు వచ్చిండు. ఏజ్ భారీ అయిపోతుంది. 30 సంవత్సరాలకు వచ్చిండు.
మరి ఈ రోజు స్టార్ట్ చేసినోడు ఎవడైతే డిగ్రీ పాస్ అయిన పిల్లోడు ఉంటారో నేను అతనికి బాధపడుతున్నాడు లేదా అతని గురించి నేను మాట్లాడడానికి అది కాదు కన్సర్న్. అతను హీ కెన్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్. ఆ టెంపో ఉంటుంది, ఉండవచ్చు, దాని ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే యూపీఎస్సీ 7 అటెంప్ట్లు ఇచ్చినప్పుడు కూడా అది ఉంటుంది. కానీ ఇది కాదు కదా సార్. మరి 12 సంవత్సరాల నుంచి వీడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఈ పిల్లోడు వెయిట్ చేసి చూసి ఈ నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వస్తుందా ఆశపడి అని చెప్పేసి మీరు ఏ పని చేయకుండా దీనికోసం ఉన్నప్పుడు ఇతను కనీసంగా గ్రూప్ 2 గ్రూప్ 3 34 లక్షల్లో 24 లక్షల మంది 25 లక్షల మంది గ్రూప్ 2 మీద డిపెండ్ అవుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. అక్కడ నువ్వు సబ్జెక్ట్ చాలా మందికి రాయడం రాదు కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకోరు. ఇప్పుడు నీకు ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ. అంటే గ్రూప్ 4 ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ మీద ఎక్కువ చాలా మంది మ్యాథ్స్ రాని వాళ్ళు దాని మీద డిపెండ్ అవ్వలేరు కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీళ్ళు ఫోకస్ చేసే పర్సెంటేజ్ ఎంత? 35 లక్షల్లో ఆల్మోస్ట్ 34 లక్షలు 25 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మరి వీళ్ళకి ఎట్లా సార్ న్యాయం చేసేది? ఎట్లా న్యాయం జరుగుతుంది? మీరు ఎగ్జామ్ పెట్టండి, 2000 పోస్టులు ఇవ్వండి, గ్రూప్ 3 3000 పోస్టులు ఇవ్వండి, గ్రూప్ 1 1:100 ఇవ్వండి. అయిన తర్వాత కూడా మేము మళ్ళీ మాకు ఉద్యోగాలు కావాలి, పోస్టులు పెంచాలి, ధర్నాలు ర్యాలీలు చేస్తే అప్పుడు అప్పుడు మీరు మాట్లాడండి వీళ్ళు అరే మీరు రాజకీయం చేస్తున్నారా అని చెప్పేసి.